రిజర్వేషన్లు, భూభారతి, సన్నాలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి ఎన్నో అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేంచేశారు. వారికి సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథులు, ఆత్మీయ అతిథులు క్యూటిక్యూషన్ నగర మేయర్ బృందం స్వాగతం పలికారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పతాకావిష్కరణ గావిస్తున్నారు. అందరూ లేచి నిలబడి ఆ జాతీయ గీతాన్ని మన గుండె గోడలో ప్రతిధ్వనింప చేసుకుందాం. ఆనరబుల్ సీఎం kindly arise for the national anthem. Telangana state song. కొద్దిసేపట్లోనే మనం మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడుకోబోతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేంచేస్తూనే జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. Kindly arise. జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
actively organized, participated in several global events to elevate the state's international profile and attract పోటీనే కాదు, అది అర్థాల పోటీ, సేవల పోటీ, మానవత్వపు పోటీ. మనం పత్రికల్లో చదివాం, ప్రసార మాధ్యమాల్లో చూసాం. గుండె నొప్పితో బాధపడుతున్న వారికి అప్పుడప్పుడే సిపిఆర్ చేస్తానంది మిస్ వరల్డ్. అలాగే క్యాన్సర్ బాధితులకు ఒక ధైర్యాన్ని ఇస్తానంది మరొక యువతీమణి. అలా సేవే ప్రధానంగా సాగుతున్న 108 దేశాల ప్రతినిధులందరూ భారతదేశం వైపు, తెలంగాణ వైపు, హైదరాబాద్ నగరం వైపు చూశారు. గత నెల రోజులుగా ఒక రామప్ప, లక్నవరం, పోచంపల్లి, యాదగిరిగుట్ట, పిల్లలమర్రి లాంటి పర్యాటక క్షేత్రాలను చూశారు. తెలంగాణను అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉంచిన ఆ ఈవెంట్ ఇప్పుడు 108 దేశాల్ని తెలంగాణ జరూర్ ఆనా అన్నది నిన్నటిదాకా ఇప్పుడు ఆల్ ద వరల్డ్ కంట్రీస్, ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి తెలంగాణ అనగానే జరూర్ జానా అని. Ladies and gentlemen, near the saluting dais, 1st Contingent, 1st Battalion, Contingent Commander is S. Rajesh. Marching smart, the crisp uniform, the kamarband, taking the whole world into their stride, they take pride. They also take home the memories of their participation as Telangana celebrates its history. Telangana Formation Day, close to them too, that is 3rd Battalion, Ibrahimpatnam. ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ మైమర్చిపోతున్నారు, చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. మరి క్రమశిక్షణకు, విశుద్ధ ధర్మ నిర్వహణకు, ఉన్నత అధికారుల ఆజ్ఞ శిరసావహించేందుకు గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువే. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒకవారు గట్టిగా కరతాళులతో వారిని. Close to the saluting dais was Contingent number 2, 3rd Battalion, and Contingent Commander was Sure. And Contingent number 3 gets closest to the saluting dais, and the Contingent number 3 is 12th Battalion, Annaparthi. V. Tirupati RI is the Contingent Commander. Look at their headgear, their weapons, and the kamarband, adding beauty, valor, and pride to the air of the parade ground, the historic parade ground, which has seen number of contingents marching. Close to them is 4th Battalion, is the 4th Contingent, SPF. P. Raju Inspector is the Contingent Commander. The Expo, which is held once in 5 years, and our Chief Minister became the first Chief Minister in the nation to represent Telangana. కృషి చేస్తున్న గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజాపాలన ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా జపాన్ నుంచి వేయించేసిన అతిథులు ప్రజలకు, వివిధ విభాగాల అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు అందిస్తూ సాగుతూ వెళ్తూ ఉన్నారు. The struggle was long, the night was endless, and we Telangana are on the zenith. Hyderabad has risen as a global host under the leadership of our Honorable Chief Minister Sir Revanth Reddy sir. It has emerged as a sought after MICE destination in India in recent times. 4th कंटिजेंट के आगे बढ़ने के बाद 5th कंटिजेंट सिटी आर्म रिजर्व वुमेन, जिसके कंटिजेंट कमांडर है श्रीमती जी श्रावानी, सैल्यूटिंग डाइस से गुजरते हुए మహిళా శక్తికి ప్రతీకగా, మహిళల ఆసక్తికి పతాకగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో మహిళా పోలీసులు ముందున్నారనేందుకు ఉదాహరణే జి శ్రవణి కంటింజెంట్ కమాండర్ గా ఉన్నారు. రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తారు. Close to the saluting dais is disaster response, emergency and fire services. K. Prashant. దేశంలో కాదు ప్రపంచంలోనే ప్రత్యేక రాష్ట్రంగా ఉంచేందుకు ऑर्गेनाइजेशन फॉर काउंटर टेररिज्म ऑपरेशन ऑक्टोपस पुरजोश अंदाज में सैल्यूटिंग डाइस से गुजरते हुए इसके कंटिजेंट कमांडर है श्री माले मल्लिकार्जुन गौड़. Dressed in jet black, combat gear, weapons ready, vision laser focus, they are the formidable force. Their silent march speaks louder than words.
గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒకసారి అభినందనలు ఎంత చెప్పినా తక్కువే. SP Ibrahimpatnam. S. Suresh Arai is the contingent commander. Shri Syed Basha is the commandant of this unit. We can see the contingents waiting for the arrival of the inspection vehicle. A close deco of Honorable Chief Minister. Today is the day and date they would also register forever. Third contingent, that is 12th Battalion. The contingent commander is V. Tirupati, Reserve Inspector. इंस्पेक्शन वाहन 4th कंटिजेंट की तरफ आगे बढ़ते हुए SPF हैदराबाद, जिसके कंटिजेंट कमांडर है श्री B. राजू, इंस्पेक्टर. Slowly, beautifully glides the inspection vehicle. There we have the media vehicle trying its best to capture every second, not to miss a second of the historic moment. ఎస్పీఎఫ్ డీజీ అనిల్ కుమార్ ఐపీఎస్ గారికి అలాగే కమాండర్ త్రినాథ్ గారికి శుభాకాంక్షలు. ఎస్పీఎఫ్ కంటింజెంట్కి బి రాజు గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. తర్వాత మహిళా శక్తికి ప్రతీకగా ఉంది తెలంగాణ రాష్ట్రం. మహిళా పోలీస్ బృందం Commander is S. Rajesh. Marching smart, the crisp uniform, the kamarband, taking the whole world into this ride. They take pride. They also take home the memories of their participation as Telangana celebrates its history, Telangana Formation Day. Close to them is contingent number 2, that is 3rd Battalion, Ibrahimpatnam. ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు, చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. మరి క్రమశిక్షణకు విద్యుక్త ధర్మ నిర్వహణకు ఉన్నతాధికారుల ఆజ్ఞ శిరసావహించేందుకు గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ వ్యక్తిగత సౌఖ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువే. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒక్కమారు గట్టిగా కరతాళధ్వనులతో వారిని. Close to the saluting dice was contingent number 2, 3rd Battalion, and contingent commander was Ravinder. And contingent number 3 gets closest to the saluting dice. And the contingent number 3 is 12th Battalion, Annaparthi. V. Tirupati RI is the contingent commander. Look at their headgear, their weapon, and the kamarband, adding beauty, valor, and pride to the air of the parade ground, the historic